చక్రం తిప్పిన పార్టీలో చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తోంది. ఒకప్పుడు మంత్రిగా శాసించిన జిల్లాలో ఉనికి కోసం పాకులాడాల్సి వస్తోంది. పార్టీ అధికారంలో ఉందన్న ఆనందం కూడా ఆ నాయకుడికి లేకుండా పోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పొలిటికల్ ఫ్యూచర్కు ఎండ్ కార్డు పడిందా? వలస నాయకుడి కోసం సీటు వదులుకున్న పార్టీ అధిష్టానం ఆ ఎక్స్ మినిస్టర్ని పూర్తిగా పక్కన పెట్టిందా? ఇంతకీ ఎవరా లీడర్? ఎందుకు ఆయనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? లెట్స్ వాచ్. పూలమ్ముకున్న చోట కట్టెలమ్ముకోవాల్సి రావడం ఎవరికైనా ఇబ్బందే. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నాయకులు ఈ పరిస్థితిని అస్సలు తట్టుకోలేరు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిస్థితి ఇప్పుడిలాగే ఉంది. దేవినేని ఉమా టీడీపీలో సీనియర్ లీడర్, కీలక శాఖల బాధ్యతలు చూసిన మాజీ మంత్రి, ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు. ప్రస్తుతం దేవినేని ఉమా తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు చెప్పుకుంటున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒకసారి మంత్రిగా పనిచేసి ఏకఛత్రాధిపత్యం వహించిన నాయకుడి గురించి ప్రస్తుతం మాట్లాడుకునేవాళ్లు లేకుండా పోయారు. ఒక రకంగా ఆయన రాజకీయంగా శంకరగిరి మాన్యాలు పట్టారన్నది జిల్లాలో నడుస్తున్న టాక్. గతంలో నందిగామ నుంచి 2 సార్లు, మైలవరం నుంచి మరో 2 సార్లు వరుసగా గెలిచిన దేవినేని ఉమామహేశ్వరరావు 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన రాజకీయంగా కోలుకోలేదన్నది పొలిటికల్ వర్గాల మాట. 2014 నుంచి 2019 వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దేవినేని ఉమా కీలక పాత్ర పోషించారు. కానీ ఈసారి పార్టీ అధికారంలో ఉన్న పగవాళ్లకు కూడా ఈ కష్టం రావద్దన్నట్లుగా మారిపోయింది ఆయన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా మాజీ మంత్రికి ఇంతవరకు ఏ పదవి దక్కకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి చూస్తుంటే అసలు ఎన్నికలకు ముందు నుంచే దేవినేని ఉమాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందని అంటున్నారు విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల్లో దేవినేని ఉమామహేశ్వరరావు పోటీ చేయలేదు. అప్పుడే టీడీపీ అధిష్టానం ఆయన పక్కన పెట్టిందన్న చర్చ నడిచింది. దేవినేని ఉమాకు బదులుగా 2019లో వైసీపీ నుంచి ఆయన మీదే గెలిచిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్కు పార్టీ కండువా కప్పి మరీ మైలవరం టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. వసంతకు టికెట్ ఇవ్వడాన్ని మొదట్లో వ్యతిరేకించిన దేవినేని ఉమా ఆ తర్వాత పెద్దల ఆదేశాలతో చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయారు. ఇక అదే సమయంలో వసంతకృష్ణ ప్రసాద్ భారీ మెజార్టీతో గెలవడంతో ఉమా పొలిటికల్ కెరీర్ మీద పెద్ద బండరాయి పడినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన ఉమామహేశ్వరరావుకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టడమే పెద్ద విషయం కాగా, అధికారంలోకొచ్చి 2 ఏళ్లైనా ఏ నామినేటెడ్ పోస్ట్ ఇప్పటివరకు ఇవ్వకపోవడంపై రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఉమాను పూర్తిగా పక్కన పెట్టేసి ఆయన పొలిటికల్ కెరీర్కి ఎన్ కార్డ్ వేసినట్లేనా అన్న డౌట్ వస్తోంది అందరికీ. ఎమ్మెల్సీగానైనా తనకు అవకాశం ఇస్తారని ఇన్నాళ్లూ గట్టిగా ఆశ పెట్టుకున్నారు దేవినేని ఉమా. కానీ ఆ ఆశ కూడా నెరవేరలేదు. పోనీ నామినేటెడ్ పోస్ట్ అయినా ఇస్తారనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. జిల్లాలో అనేక మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చిన టీడీపీ అధిష్టానం ఉమామహేశ్వరరావుకు మాత్రం మొండిచేయి చూపించింది. దీంతో ఇక మీదట ఆయన పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతుందన్న దానిపై జిల్లాలో చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి 2019 మధ్య దేవినేని ఉమాకు ప్రాధాన్యత ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తే ఆయన వ్యవహరించిన తీరుతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్న భావనతో అధిష్టానం ఉందంటున్నారు. ఆ అభిప్రాయం ఇప్పటికీ పోలేదని, అందుకే ఏ పదవి ఇవ్వకుండా ఉమాని పూర్తిగా పక్కన పెట్టినట్లు అనుమానిస్తున్నారు. జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా వ్యతిరేక వర్గం ఇదే పాయింట్ని గట్టిగా ప్రచారం చేస్తోంది. దేవినేని ఉమాకు చివరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదా మాత్రమే మిగిలింది. ఆ హోదాతోని అమరావతి పట్టిసీమ లాంటి సబ్జెక్టు మీద మీడియా ముందుకొస్తున్నారు. ప్రెస్ మీట్స్తో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ తన ఉనికి కాపాడుకోవాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ సీనియర్ లీడర్ పొలిటికల్ కెరీర్ చివరికి ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.